భగవానికి పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర వెంకటాచల నిలయం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయరూపం వెంకటాచల వైకుంఠపురవాసం గోవింద అదేమిటో గోవింద అనాలంటే భయం, ఎక్కడ గోవింద అయిపోతామో అని. ఇప్పుడు మనం గోవింద అనకపోయినా ఎప్పుడో ఒకప్పుడు గోవింద అనవలసిన వాళ్ళమే, ఎన్నాళ్ళైనా ఎంతకాలమైనా. కాబట్టి చక్కటి స్వామి వారి యొక్క సన్నిధిలో ఆయన సమక్షంలో పవిత్రమైనటువంటి ప్రదేశంలో కథాగారం చెప్పే భాగ్యం నాకు కలిగింది. కాబట్టి కూర్చొని వినేటువంటి వాళ్ళంతా కూడా చాలా 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 గొప్పవారు. ఇక్కడ ఒక చిన్న విషయం జరుగుతుంది. ఎవరైతే ఈ కుర్చీల్లో కూర్చొని వెళ్ళిపోయారో హరికథ ఈ కుర్చీలన్నీ విని ఆ పుణ్యం వాళ్ళకి వెళుతుంది. కాబట్టి ఎవరైతే కూర్చున్నారో చక్కగా ఈ పుణ్యమంతా వాళ్ళకే వెళుతుందండి. 60 ఆమడాలు వెళ్ళి హరికథలను వచ్చేవాళ్ళు పెద్దలు. వెనకటి రోజుల్లో చక్కగా వినండి, తరించండి. కాసేపే తొందరగా ముగించేసుకుందాం, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. స్వామివారు ఆవిర్భవించేంత వరకు చెప్పుకుందాం. కశ్యపాది మహాత్ములు మానవ కళ్యాణార్థం కోసం యజ్ఞములకు దానము చేయొచ్చు వేలాది మంది మహర్షులను ఆహ్వానించారు. కశ్యప, అత్రి, మైత్రేయ, మార్కండేయ, అగస్త్య, వశిష్ఠ, గౌతమ, భరద్వాజ, వామదేవ, విశ్వామిత్రుడు, భృగు మహర్షి మొదలగు బ్రహ్మర్షి, రాజర్షి మహర్షంతా కూడా యజ్ఞ నిమిత్తమే అలా నైమిసారణ్యంలో ఆ శీలలై కూర్చొని ఉన్నారు. అలాంటి సమయంలో చక్కగా స్వామిని స్మరించుకుంటూ వస్తున్నారండి. రండి స్వామి, మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఎంత చక్కగా స్వామిని స్మరిస్తూ నారాయణ నారాయణ అనుకుంటూ. నారాయణుడి 4 అక్షరాల ప్రమార్థం ఏమిటి అంటే, ప్రతి మానవుడు ప్రథమంగా పంది జన్మ ఎత్తి, తర్వాత లేగదుడగా జన్మించి, తర్వాత రామచిలుక కాబట్టి 4వసారి నర రూపాన్ని ధరిస్తాడు. కాబట్టి ఆ నారాయణ అనేటువంటి 4 అక్షరాల ప్రమార్థం చాలా గొప్పది. రెండు చక్కగా స్వామిని స్మరించుకుంటూ వస్తున్నారు మహర్షి నారదుల వారు. జయ జయ కమల సదన భవసన్ జయ జయ
స్వామివారిని స్మరించుకుంటూ వస్తున్నారు. ఎప్పుడైతే మహర్షి వస్తున్నారో, స్వామి నమస్కారం అండి, నమస్కారం అండి, ఇప్పుడే వస్తున్నారు, రండి స్వామి. చక్కగా మహర్షి రాగానే మునులంతా కూడా ముక్త కంఠంతో ముల్లోక సంచారైన నారద మహర్షి వారికి చక్కగా వినయంగా నమస్కారం చేశారు. ఏ నమస్కారాలన్నీ ఇప్పుడెక్కడ ఉన్నాయండి? పెద్దవాడు కనిపించంగానే పలకరించేటువంటి ఆ విధానం, హాయ్, హలో, హౌ ఆర్ యూ, అంతా ఇంగ్లీషే, తెలుగు లేదు. తేనె కన్నా తీయనిది తెలుగు భాష. హిందువునిగా జీవిద్దాం, హిందువునిగా గర్విద్దాం అన్నాడు స్వామి వివేకానందుడు. ఈ హైందవ జన్మ రావడమే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యంగా భావించాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మన హైందవ సాంప్రదాయాలు ఎంత గొప్ప సాంప్రదాయాల్లో చక్కగా అద్దం పట్టినట్టుగా చెబుతున్నాయి ఇక్కడ పరిస్థితులు. మన సనాతన ధర్మంలో భాగంగా ఇవన్నీ కూడా మనకే సొంతం. పొరుగు రాష్ట్రాల వాళ్ళకి ఇలాంటి అవకాశాలు లేవు, మనకు మాత్రమే సొంతం ఇవన్నీ కూడా. వెంటనే వినయంగా ప్రతినమస్కారం చేశాడు మహర్షి. గొప్పవాళ్ళు, మహాత్ములు, మహనీయులు, వేల సంవత్సరాలు తపస్సు చేసి శక్తులు సంపాదించినటువంటి మహనీయులంతా కూడా నారద మహర్షి రాగానే చక్కగా నమస్కారం చేశారండి. అప్పుడు మహర్షి ప్రతి నమస్కారం చేస్తూ, స్వామి, వా స్వామి, మిమ్మల్ని ఏమిటి యజ్ఞయాగాలు ఎందుకోసం చేస్తున్నారు తెలుసుకోవచ్చా? స్వామి ఏమని చెప్పమంటారు? కలియుగంలో మానవులు కుక్షుంబరుడై విషయాలుడై కర్మలను ఆచరించడం లేదు. అందుకే అర్చన, ప్రార్థన, దర్శనాల చేత భక్తుల మనోభీష్టం నెరవేర్చి వారి పాపాల నుండి విముక్త చేయటానికే ఈ యజ్ఞ యాగాదులు చేస్తున్నాము అన్నారు. అలాగా స్వామి, అయితే యాగాదక్షులుగా ఎవరు వస్తున్నారో తెలుసుకోవచ్చా? ఇంకెవరు వస్తారండి? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురు వస్తున్నారు అండి. ఆ ముగ్గురు ఎందుకండి? ఈ సృష్టి స్థితిలయాల్లో సత్వరజ స్తమో గుణాలు చాలా ప్రధానము కనుక ఆ ముగ్గురు త్రిమూర్తుల్లో శాంత స్వభావుడు ఎవరో నిర్ణయించి అతన్ని మాత్రమే యాగానికి ఆహ్వానించండి. ఎవరు సమర్థులు కారండి. సృష్టికర్త బ్రహ్మదేవుడు సామాన్యుడు కాడా? తపస్సు చేస్తే చాలా ప్రత్యక్ష వివరాలు ఇస్తాడు. భోళాశంకరుడు సామాన్యుడు కాడా? ఇక శ్రీ మహావిష్ణువు. అందుకే హరిహర బ్రహ్మాదులు. సృష్టించేవాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు, పరిపాలించేవాడు శ్రీ మహావిష్ణువు, గతింపజేసేవాడు పరమేశ్వరుడు. ముగ్గురు ఉండాలంటే, త్రిమూర్తులు ముగ్గురు ఉంటేనే ఈ ప్రపంచం ఇలా ఆగుతుంది. ఎవరు సామాన్యుడు కారు, ఎవరు శాంత స్వరూపుడని నిర్ణయించడానికి మాలో ఎవరిని వెళ్ళమంటారో మీరే చెప్పండి స్వామి. అది గోభృగు మహర్షి పాదంలో నేత్రం ఉన్నవాడు. ఆ పాదంతో సప్త పాతాళాల్లో జరిగే విశేషాన్ని కూడా గ్రహించే శక్తి సామర్థ్యం కలిగిన వాడు, అతన్ని పంపండి అనగానే అహంతో విర్రవీగుతూ, గర్వంతో విర్రవీగుతూ ననమించిన వారు లేరు అని, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండమని చెప్పింది శాస్త్రం మనకి. ఇక్కడ ఏదో కొంచెం తెలివితేటలు అధికంగా ఉంటే చాలు, పట్టడానికి పగ్గాలుండవండి ఒక్కొక్కళ్ళకి. అహం, గర్వం చక్కగా ఉంది, మమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారా? అది ఎప్పటికీ పనికిరాదు. వినయం చాలా ప్రాధాన్యం. ప్రతి ఒక్కళ్ళకి ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. అహంతో విర్రవీగుతూ ననమించిన వారు లేటని అలా ఆకాశ మార్గం నుంచి వెళుతున్నాడు. ఎలా ఉన్నాడండి? యాగదండము కమండలమును చేతబట్టి
బ్రహ్మలోకంలో ఎలా ఉందండి పరిస్థితి అంటే సావిత్రి గాయత్రి సరస్వతి దేవితో కొలువు తీరి ఉన్నాడు. నవ బ్రహ్మలతో వేదమంత్రాలు వేద ఘోషలు సలుపుతూ ఆనంద పరుషవుతున్నాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు. 4 ముఖాలతో 4 పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నాడు. ఓ బ్రహ్మదేవా, ఓ సృష్టి పితామహ, ఓ దేవ బ్రాహ్మణ, పట్టించుకోవడం ఇక లాభం లేదనుకొని గబగబా లోనికి ప్రవేశించి ఆవేశంతో ఆగ్రహంతో గర్వగ్రంథుడైన భృగు మహర్షి 4 ముఖములు నీవు గమనించని నీకు నరలోకమున పూజయే లేకుండుగాక అని శపించిన బ్రహ్మదేవుడు భృగు మహర్షి. అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. తల్లిదండ్రులు నాకు జన్మనిస్తారు, ఏం చేసిన వాళ్ళు రుణం తీర్చుకోలేమండి. గురువులు ఈ జ్ఞానాన్ని ఇచ్చారు, ఏమిచ్చి వాళ్ళు రుణం తీర్చుకుంటారు. అతిథి దేవో భవ, దైవం మనుష్య రూపేణ. భగవంతుడు ఎవరి రూపంలో వస్తాడో తెలియదండి. వచ్చిన అతిథిని గౌరవించడం మన సాంప్రదాయం, మన సంస్కారం. స్వామి, మీరు ఏం చేసి చాలాసేపు అయిందా? గమనించలేకపోయాను. పర్వాలేదు, శుభం భూయాత్, వెడలండి. ఆగ్రహించుకోలేదండి సృష్టికర్త బ్రహ్మదేవుడు. చాలాసేపు అయిందండి మహాత్ముడు ఏం చేసి గమనించలేకపోయాను, పర్వాలేదు వెళ్ళిరండి అన్నాడు. అక్కడుండి కైలాసానికి వెళుతూ ఉన్నాడు పరమేశ్వరుని స్మరించుకుంటూ. హర నమ పార్వతీపతి, హర హర మహాదేవ, శంభో శంకర. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ ఓం నమః శివాయ. తస్మై నకారాయ ఓం నమః శివాయ. ఓం హర శంకర హర ఓం హర శంకర కైలాసానికి వెళ్ళాడో
కైలాసంలో ఎలా ఉందండి పరిస్థితి అంటే, బృంగేశ్వర నందేశ్వర విఘ్నేశ్వర కుమారస్వామి ఆది కాగల ప్రమద గణాలతో కొలువు తీరి ఉన్నాడు పరమేశ్వరుడు. భక్తులంతా కూడా కైలాసనాథుని స్తుతిస్తున్నారు, నుతిస్తున్నారు. ఏమని? సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా వారి యొక్క స్మరణలో మైమరచిపోతున్నాడు పరమేశ్వరుడు. ద్వారం నుంచి చూస్తున్నాడు, ఏం జరుగుతుంది లోపల. బ్రహ్మలోకానికి వెళితే బ్రహ్మదేవుడు 3 భార్యలతో, కైలాసానికి వస్తే తలపై గంగమ్మ తల్లి, ప్రక్కన పార్వతీదేవి భక్తులు స్థుతిస్తూ ఉంటే వాళ్ళ యొక్క ఆనందంలో మైమరచిపోతున్నాడు పరమేశ్వరుడు అని ఆగ్రహించి గర్వగ్రంథుడైన భృగు మహర్షి గబగబాలోనికి ప్రవేశించి, లింగ సర్వజ్ఞుడవని, జితేంద్రుడవని, సర్వభూతనాథుండవని సేవింపవచ్చిన నన్ను ప్రణయిని పరిరంభణ క్రియాశీలుడవై తిరస్కరించితివి. లోలుడవైన నీకు లింగ పూజయే కానీ వేరే పూజ లేకుండా అని శపించినాడు భృగు మహర్షి. స్వామి, మీరు ఏం చేసి చాలాసేపు అయిందా? గమనించలేకపోయి. పర్వాలేదు, అర్చన చేసినా అభిషేకం చేసినా కలియుగంలో కావాల్సింది భక్తి ప్రధానం. ఏ రకంగా స్మరించినా పర్వాలేదు. శుభం యాత వెళ్ళనండి. అటు నుండి వైకుంఠానికి వెళుతూ ఉన్నానండి. ఈరోజు మనం అంతా వైకుంఠంలో ఉన్నట్టుగా ఎంత ఆనందంగా ఉందండి. నిజంగా కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి మన కరీంనగర్ పట్టణంలో ఇంతమందిని అనుగ్రహించి దర్శన భాగ్యం కల్పించి ప్రతి ఒక్కరిని కూడా చరితార్థులు చేశాడు స్వామి ఏడుకొండలవాడు. వైకుంఠంలో ఎలా ఉందండి పరిస్థితి? సనక సనందనాది మునులు, ఘనులు, దేవతలు, నవగ్రహ దిక్పాలకంతా కూడా స్వామివారిని కీర్తిస్తూ ఉన్నారు. ఆ పాల కడలి అలల పైన 1000 పడగల నాగేంద్రుని పలుపుగా చేసుకొని ప్రక్కన శ్రీ మహాలక్ష్మీదేవితో కోటి సూర్య కాంతితో మెరిసిపోతున్నాడు స్వామి. కోటి సూర్యుడు కలిస్తే ఎంత తేజస్సుగా వెలుగొందుతాయో అంత తేజస్సుగా ఉన్నాడండి స్వామి. ఏమిటా దృశ్యం? పదాల చెంత కూర్చొని సాక్షాత్తు శిరడిచ్చే శ్రీ మహాలక్ష్మీదేవి స్వామివారికి పాదసేవ చేస్తూ ఉంది. ఏమిటా దృశ్యం? ఏమిటా దృశ్యం? పతి పాద సేవ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? పతి సేవ చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా? చేస్తే గీస్తే సతి సేవ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ పతి సేవ చేసేవాళ్ళు మాత్రం లేదు. అడుగంటిపోయే ఆచారాలన్నీ కూడా. ఇక్కడ లక్ష్మీదేవి చక్కగా పాదసేవ చేస్తూ ఉంటే స్వామివారు ఎంత చక్కగా తమలపాకులు లాంటి ఆ సుకుమారమైనటువంటి హస్తాలతో స్వామి పాదాలు నొక్కుతూ ఉంటే స్వామి ఎంత ఆనందిస్తున్నాడండి. పంచమ ద్వారం నుంచి చూచాడు భృగు మహర్షి. 7 సముద్రాల్లో 7వ క్షీర సముద్రం అందు ఒక పాయ వైకుంఠం అందు ప్రవహిస్తూ ఉంది. పంచమ ద్వారం నుంచి చూసి ఏమిటి పరిస్థితి? ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా భార్య విలోనుడై సంచరిస్తూ ఉంటే మా గోడు ఎవరికి చెప్పుకోవాలి? కాషాయ వస్త్రాలు కట్టుకు తిరిగేవాళ్ళం ఈ కలియుగ రక్షణ భారం మేం చేస్తామా అని ఆవేశంతో ఆగ్రహంతో గర్భగంధుడైన భృగు మహర్షి గర్భలోనికి ప్రవేశించి కమండలాన్ని, యోగదండాన్ని పాల సముద్రంలో విసిరి పారవేచి పళ్ళు పట 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 కొరుకుచూ పవళించిన స్వామివారి వక్షస్థలాన్ని తటన్నాడు భృగు మహర్షి. అంతే. ప్రక్కనే కూర్చొని ఉన్న లక్ష్మీదేవి ఈ దృశ్యాన్ని చూచి గడగడా ఉడికిపోయి అలా కంట కన్నీరు వెలిగిస్తూ ఉంది తల్లి జగన్మాత.
దేవి శాంతించు అని అభయ హస్తాన్ని చూపించి ఎందరికో అభయం ఇచ్చాడండి ఈ హస్తంతో. ఇందరికీ అభయం ఇచ్చు ఈ చేయి పరమాత్ముడు దేవి శాంతించు అని అభయ హస్తాన్ని చూపించి ఏమాత్రం ఆగ్రహించుకోకుండా దివి నుండి భూమికి దిగినట్లుగా సజ్జను దిగి భృగు మహర్షి యొక్క పాదాల చెంత కూర్చొని స్వామి స్వామి వజ్ర కవచము లాంటి నా వక్షాన్ని తన్నారు. తమరి పాదము కందినేమో నొచ్చినేమో అని పాదాలు వత్తుచూ 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 మనసులో ఏమని తలంచాడు స్వామి. ఏ కన్నైతే చూసుకొని విర్రవీగుతూ ఉన్నావు ఆ కన్నే లేకుండా చేస్తే ఏం చేస్తావు అని మనసులో తలంచిన స్వామివారు అలా పాదాలు వత్తుచూ 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 భృగు మహర్షి పాదంలో అడుగు భాగాన ఉన్న కన్నుని ఈ బటన వేలుతో చెదిపివేశాడు. స్వామి ఎప్పుడైతే కన్ను చితికిపోయిందో సామాన్యుడిగా మారిపోయాడు. శక్తులన్నీ నశించిపోయాయి. స్వామివారి పాదాలపై పడిపోయి వేడుకున్నాడు. స్వామి స్వామి నన్ను కరుణించి కనికరించండి స్వామి, నన్ను కనికరించండి. తెలియక అపరాధం చేశాను స్వామి. యుక్తాయుక్త విచక్షణలేక మదాంధుడనై సర్వదేవతా సన్మానికైన వైకుంఠంలో అక్రమముగా కాలిడి సర్వశుభాలకు నిత్య శ్రీ నిలయమైన మీ వక్షాన్ని నా పాదఘాతానికి గురి చేశాను స్వామి. నా పాదఘాతానికి గురి చేశాను స్వామి. నా పాపానికి నిష్కృతి లేదు స్వామి. వ్యక్తిగత ద్వేషంతో ఈ నేరాన్ని నేను చేయలేదు స్వామి. జార చోర వ్యభిచారాలకు ఆనవానమైంది ఈ కలియుగం. ఈ కలియుగంలో ధర్మరక్షణ చేయండి స్వామి, భక్త రక్షణ చేయండి స్వామి. ఈ కలియుగ వాసుల్ని రక్షించండి స్వామి. కలియుగంలో అర్చనామూర్తిగా ఆవిర్భవించండి స్వామి, అర్చనామూర్తిగా ఆవిర్భవించండి స్వామి. శాంతించిన స్వామివారు సరే అట్లే కానీ నీ కోరిక ప్రకారంగా భూలోకంలో అవతరిస్తాను. భూలోకంలో సురముఖి ప్రాంతంలో మాకై వెలసిన తిరుమల సప్తగిరులపై అంజనాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వృషభాద్రి, వృషాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రులపై వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించగలవాడు. శుభం బియాత్ వెడలిరా అని సాగనంపినాడు భృగు మహర్షి స్వామివారు. ఇక్కడ సంతసించిన భృగు మహర్షి స్వామిని స్మరించుకుంటూ గోవింద 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 ఏడుగుండలవాడ గోవింద, వెంకటరమణ గోవింద, అనారక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద గోవింద. అలా స్వామిని స్మరించుకుంటూ వెడలిపోయినాడు భృగు మహర్షి. ఈ దృశ్యాన్ని చూచిన శ్రీ మహాలక్ష్మీదేవి శిరుడిచ్చే తల్లి ఆ తల్లి తను నివసించేటువంటి తన వక్షస్థలాన్ని ఆ జడదారి ఎప్పుడైతే తన్నాడో అవమాన భారాన్ని భరించలేకపోయిందండి. అవమాన భారాన్ని భరించలేక స్వామిని విడిచి వెళ్ళుటకు సిద్ధపడింది. ఎక్కడికి? కొల్లాపురానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని ఎంతగా బతిమాలినా కూడా వినిపించుకోకుండా స్వామిని విడిచి వెళ్ళిపోయింది అమ్మవారు. చేసేది లేక మునుడికిచ్చే మాటలు పెట్టుకోవడం కోసం స్వామివారు భూలోకంలో ఆవిర్భవించారు. అయిపోయింది, మేము కూడా పోతాం కూసలేసి. అయిపోయింది, నేను కూడా జంప్. 7 కొండల పైన అంజనాద్రి, గరుడాద్రి, శేషాద్రి, వృషభాద్రి, వృషాద్రి, వెంకటాద్రి, నీలాద్రి, నారాయణాద్రిపై వెంకటేశ్వర స్వామిగా ఆవిర్భవించగలవాడను. కట్టెదురా వైకుంఠము, కట్టెదురా వైకుంఠము,
ప్రాణ చైన కొండ కట్టెలాయ మహిమలు తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురా వైకుంఠం ప్రాణ చైన కట్టెలాయ మహిమలు తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల చెన్నూరి వాస్తవ్యులు రమేష్ గారు అద్భుతంగా తబలా వాయిద్య సహకారం అందిస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు.